ఆ గుండమ్మకి పోలీసులకి ఏం దొరికింది అసలు? ఒక చిన్న రింగ్. ఆ రింగ్ కూడా ఇప్పుడు ఎవరి దగ్గరుందో ఎవ్వరికీ తెలీదు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ని ఎవరు మాత్రం ఎన్నిసార్లు వెతికితే ఏం దొరుకుతుంది? పేపర్లు కొట్టేసిన అసలు దొంగలు దొరికే అవకాశం లేనే లేదు మమ్మీ. ఇక పల్లవికి జైల్లో సత్తు చిప్పలో జొన్న పూడే. ఆ గుండమ్మ వాళ్ళ దగ్గర మాటలు తప్ప ఆధారాలేవి లేవు కదా మమ్మీ. ఉన్నదల్లా కాలేజీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఒక్కటే. ఇక సీసీటీవీ ఫుటేజ్ ని ఎవరు మాత్రం ఎన్నిసార్లు వెతికితే ఏం దొరుకుతుంది? అసలు దొంగలు దొరికే అవకాశం లేదు అంటుందంటే అసలు దొంగెవరో ఉన్నారని తనకి తెలుసన్నమాట. అలాగని తనని నిలదీసినా తను నిజం చెప్పదు. అదేంటో తెలియాలంటే మళ్ళీ ఆ ఫుటేజ్లోనే వెతకాలి. మళ్ళీ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేసి ఆధారం ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. త్వరగా రా. పల్లవి, కంగారు పడకు. వాచ్మెన్ అక్కడే ఉన్నాడు, చూసుకొని వెళ్ళాలి. జాగ్రత్త. షరీన్, నువ్వేంటిక్కడ? నీకు ఫోన్ చేసినప్పుడు రేపు నిన్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అందుకని అసలు దొంగల్ని పట్టుకోవడానికి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయాలి అన్నావు కదా, అందుకే వచ్చాను. నేనిక్కడికి వస్తానన్నాను కానీ నిన్ను రమ్మనలేదు కదా. నువ్వు రమ్మనలేదు, కానీ నాకే ఎందుకో రావాలనిపించింది. ఈ కేసు నుంచి నిర్దోషిగా నిరూపించబడి నువ్వు బయటపడాలంటే ఆధారాలు దొరకాలి కదా, అందుకే నీతో పాటు సాయంగా ఉందామని. అంటే నేను తప్పు చేయలేదని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్టే కదా? అలా అంటావేంటి? తను కూడా నిన్ను నమ్మాడు కాబట్టే కదా పోలీసులు ఆ వేళ నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే వాళ్ళనే అంతగా రిక్వెస్ట్ చేశాడు. పల్లవి, నువ్వేం టెన్షన్ పడకు. ఖచ్చితంగా నువ్వు ఈ పని చేసుండవని నాకు తెలుసు. ఎలాగైనా బెయిల్ ఇప్పించే ఏర్పాటు నేను చేస్తాను. సరే, వెళ్దాం పద.
ఎవరు మీరు? ఆ వేళ ఎగ్జామ్ పేపర్ కొట్టేసింది నువ్వే కదా? అంటే ఆ వేళ కూడా ఇలాగే వచ్చి ఎగ్జామ్ పేపర్ కొట్టేశావా? అది కాదన్నా. అన్నా తను ఏ ఎగ్జామ్ పేపర్స్ కొట్టేలేదు. అసలు కొట్టేసింది ఎవరో తెలుసుకోవడానికే ఇప్పుడు వచ్చాం. అన్న, సీసీ ఫుటేజ్లో దొంగలకి సంబంధించింది ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెక్ చేయడానికి వచ్చామన్నా. ప్లీజ్ అన్న, హెల్ప్ అంతే చేయండి అన్న. అన్నా. మీ ముగ్గురు మాటలు నేను ఎలా నమ్మాలి? నేను హెల్ప్ చేయను. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేస్తాను. అన్నా ప్లీజ్ అన్న, వద్దన్నా ప్లీజ్ అన్న. ఎక్కడికయ్యా? అన్న ఒక్క నిమిషం నా మాటిని ట్రా అన్న. ఏంటి? నేను చెప్పేది వినన్నా. నేను విన్నో. అన్న ఒక్కసారి నేను చెప్పేది వినన్నా, నా మాట వినన్నా. ఒక 5 నిమిషాలన్నా. అన్న ఇదిగో ఈ డబ్బులు పట్టుకో. ఈ డబ్బులు పట్టుకో అన్న ఫస్ట్. ఒక్క 10 నిమిషాలన్నా ప్లీజ్ అన్న, కోఆపరేట్ చేయి. మేము పని చూసుకొని వెళ్ళిపోతాం. సరే సరే, ఏంటో మీరు చెప్పింది వింటుంటే నమ్మాలనిపిస్తుంది. సరే, త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోండి. థ్యాంక్స్ అన్న. ఓకే, త్వరగా కానివ్వండి. పదండి పదండి. ఓకే. రండి రండి. రాము రాము చూడు. చూడు. ఎవరో కూడా తెలియకుండా మాస్కులు పెట్టుకొని ప్లాంట్గానే చేశారు. ఏ రాము రాము, ఒక నిమిషం ఆపు. జూమ్ చేయి. ఆ ఉంగరం పెట్టుకున్న వాళ్లే దొంగేమోనని పోలీసులు, గుండమ్మ గారు కూడా ఆ వేళ కనుక్కొని అందరినీ చెక్ చేశారు కదా. కానీ ఈ ఉంగరం ఉన్న వాళ్ళెవరూ కాలేజీలో లేరు అని రుజువు అయింది కదా. నేను చూస్తుంది ఆ చేతికున్న ఉంగరం కాదు. ఇది చూడు. ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది సుష్మిత. సుస్మిత అంటే అక్షిత ఫ్రెండ్ సుస్మిత కదా? అవును. తనే అని చెప్పి నువ్వెలా కన్ఫర్మ్ చేయగలవు? ఈ ఇయర్ రింగ్స్ తనవే చరణ్. హాయ్. హాయ్ హాయ్. హే, ఇయర్ రింగ్స్ ఎప్పుడు కొన్నావే? ఇయర్ రింగ్స్ కొత్తవా? అవునే, రీసెంట్గా కొన్నాను. బాగున్నాయా? చాలా బాగున్నాయి. అయితే ఇదంతా అక్షిత పనే అయి ఉంటుంది. తనే చేయించిందా లేకపోతే వీళ్ళేదైనా ఇంటెన్షన్తో చేశారా అనేది క్లారిటీ తెచ్చుకోవాలి. ఎలా? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలా చేస్తే భయంతో అయినా సుష్మిత భయపడి అసలేం జరిగిందో ఏంటో చెప్తుంది. రాము, ఆ వీడియో సెల్లో రికార్డ్ చేయి. అలాగే. రికార్డ్ చేశాను. అత్తయ్య రండి, భోంచేద్దురు గాని. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. అదేంటత్తయ్య, టైం 9 అవుతోంది, ఆకలి లేకపోవడం ఏంటి? రేపు పల్లవిని పోలీసులు అరెస్ట్ చేస్తారని నువ్వు చెప్పావు కదా. అప్పటినుంచి అమ్మా నాన్న ఇద్దరూ డల్ అయిపోయారు గుండమ్మా.
అసలు అంత మంచి పిల్లకి ఇలాంటి కష్టం ఎందుకొచ్చిందో తెలియట్లేదు. కష్టం కాదు మావయ్య గారు, పరీక్ష. ఈ పరీక్షకి పల్లవి ఖచ్చితంగా నిలబడుతుంది, నిర్దోషిగా బయటపడుతుంది. ఎలాగే? ఎగ్జామ్స్ పేపర్ కొట్టేసిన దొంగ చేతికి ఉంగరం ఉందని, దాని ద్వారా పట్టుకుంటే దొంగ దొరికేస్తాడు అని ప్రయత్నం చేశావు. కాని ఆ కాలేజీలో ఉన్న పిల్లలు ఎవరికీ ఆ ఉంగరం లేదు అని తేలిపోయింది కదా. ఏ ఆధారం ఉందని పల్లవిని నిర్దోషిగా నిరూపించగలవు? ఎంత తెలివైన దొంగ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు. ఎక్కడో ఒక చోట చిన్న ఆధారమైనా వదిలిపోతాడత్తయ్య. అలాంటి ఆధారం ఇంకొకటేదైనా దొరుకుతుందేమో అని నాకు అనిపిస్తోంది. ఏంటి దొరికేది? తనని అరెస్ట్ చేస్తారని తెలిసి పల్లవి ఎంత బాధపడుతుందో ఏంటో. అయ్యో పాపం. పోలీసులు అరెస్ట్ చేసినా తనని బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి నేను లాయర్తో మాట్లాడాను. ఉండండి, ఈ విషయం పల్లవికి చెప్పి కొంచెం ధైర్యం చెప్దాం. చెప్పు 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 చెప్పు. పల్లవి, గుండమ్మ గారు ఫోన్ చేస్తున్నారు. అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి? హలో అమ్మా. పల్లవి, ఎక్కడున్నావు? ఏమ్మా? రేపు నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారని నువ్వేం భయపడకమ్మా. నేను లాయర్ గారితో మాట్లాడాను. ముందు నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను. ఆ తర్వాత ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టైనా సరే అసలు దొంగల్ని పట్టుకుని ఆధారాల్ని సంపాదిస్తానమ్మా. ఆధారం మాకు దొరికిందమ్మా. గుణమ్మా, ఏంటి? అసలు దొంగని పట్టుకోవడానికి పల్లవికి ఏదో ఆధారం దొరికిందంటోంది. అసలు నువ్వెక్కడున్నావు పల్లవి? కాలేజ్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి ఇక్కడికి వచ్చానమ్మా. అది ఖచ్చితంగా సుష్మితనేనమ్మా. సుస్మితనా? నువ్వు చెప్పావు కదా నీ ఫ్రెండ్. అవును, ఆ సుష్మిత ఎవరో కాదు, మన అక్షిత ఫ్రెండ్. అది తనో కాదో తెలుసుకోవడానికి నేను ఒక ప్లాన్ చేస్తున్నాను. సరే, నువ్వు జాగ్రత్త పల్లవి. అలాగేనమ్మా. అక్షిత, అక్షిత, అక్షిత. ఏమైంది గుండమ్మా? చెప్తా ఉండండి. కాలేజీలో నీకు సుస్మిత అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అది అది ఎందుకలా కంగారు పడుతున్నావు?
సుస్మిత అనే ఫ్రెండ్ ఉందా లేదా? ఉంది. ఏ? కాలేజీలో ఆ రోజు రాత్రి ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన వాళ్ళల్లో ఆ అమ్మాయి ఉందని పల్లవి అంటోంది. తన చెవులికి పెట్టుకున్న లోలాకులను చూసి తను సుస్మితే అని కన్ఫర్మ్ చేసుకుంది. ఏమే, నీ ఫ్రెండ్ అంటున్నారు. కొంపదీసి ఆ గుంపులో గాని నువ్వు గాని ఉన్నావా ఏంటి? ఏంటండి మీరు మాట్లాడేది? నా కూతురు దొంగలా కనపడుతుందా మీ కంటికి? ఎప్పుడు దాన్ని అనుమానించడం అవమానించడమేనా మీ పని? అనుమానించడం కాదమ్మా, భయంతో అడుగుతోంది. అమ్మలా అడగటం అవమానం కాదు. నిజంగా ఆ రోజు వాళ్లతో పాటు అక్షిత ఉంది అని రుజువైతే అది అందరికి అసలైన అవమానం. నేనేమీ లేను. నాకేం సంబంధం లేదు. ఛ! బేబీ, ఏంటిది? ఆ రోజు నా చేతికున్న ఉంగరం మళ్ళీ ఎవరికీ కనబడకుండా నేను జాగ్రత్త పడ్డాను మమ్మీ. కానీ ఆ తిక్కలదుంది కదా నా ఫ్రెండ్, దాని చెవులుకున్న ఆ రింగ్స్ తీయలేదనుకుంటా. అది చూసి కనిపెట్టేసింది ఇది. బేబీ, ఖచ్చితంగా పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించైనా నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఎలాగైనా వాళ్ళని ముందు అలర్ట్ చేయి. హా. పికప్ 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 పికప్. ఛ! ఛ! ఏమైంది బేబీ? వాళ్ళ ఫోన్ కలవట్లేదు మమ్మీ. అయ్యో, ఆ సుస్మిత, రాణి వాళ్ళిద్దరూ కలిసి సెపరేట్ గా రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఇలా కాదు మమ్మీ, నేనే వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళని అలర్ట్ చేస్తాను. బేబీ, ఈ టైంలో గనక నువ్వు బయటికి వెళ్ళినట్టు తెలిస్తే? తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీది మమ్మీ. నేను బ్యాక్ డోర్ లో నుంచి వెళ్తాను. ఓకేనా? బాయ్. బేబీ, జాగ్రత్త. పల్లవి, ఇదేనా అక్షిత ఫ్రెండ్స్ ఉండే పీజీ? రాము, ఇదే కదా? అవును, వాళ్ళు ఎక్కడే ఉంటారు, నాకు తెలుసు. పదండి. పద. అదిగో సుస్మిత.
ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టు మరి మీ ఇద్దరూ రెడీయా? ఇదిగో